తెలుగు సినీ ప్రేక్షకులు దశాబ్ద కాలం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐమాక్స్ స్క్రీన్ ఎట్టకేలకు హైదరాబాద్ నగరంలో మళ్లీ అడుగుపెట్టబోతుంది. దక్షిణ భారతదేశంలోని మోస్ట్ ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్గా ఎదిగిన ఏఎంబీ సినిమాస్ భాగ్యనగరంలో ఈ సరికొత్త విజువల్ వండర్ను ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఆర్టీసీ క్రాస్ స్టోర్స్లోని సుదర్శన్ థియేటర్ స్థానంలో రూపుదిద్దుకుంటున్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమాక్స్ స్క్రీన్ కొలువుదీరనుంది. సినిమా హాల్స్ ఎగ్జిబిషన్ రంగంలో సరికొత్త ప్రపంచ స్థాయి సాంకేతికతను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఏఎంబీ సినిమాస్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు అదే లెగసీని మరింత ముందుకు తీసుకెళ్తూ ఏషియన్ గ్రూప్ ఈ చారిత్రాత్మక ఐమాక్స్ స్క్రీన్ డీల్ను అఫీషియల్గా ఖరారు చేసింది. ఈ సరికొత్త భారీ ప్రాజెక్టు కోసం ఏషియన్ గ్రూప్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కూడా భాగస్వాములుగా చేతులు కలపడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఒకే తాటిపైకొచ్చి థియేటర్ల సాంకేతికతను పెంచేందుకు ఈ స్థాయిలో ముందడుగు వేయడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన లావిష్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే ఏకైక లక్ష్యంగా ఈ మల్టీప్లెక్స్ను నిర్మిస్తున్నారు. రాజమౌళి లాంటి వాళ్ళు ఐమాక్స్ ఫార్మాట్లోని సినిమాలు తీయడం కలిసొచ్చే అంశం. హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు ఐమాక్స్ ఫార్మాట్తో ఎంతో బలమైన ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఒకప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్గా నిలిచిన ప్రసాద్ ఐమాక్స్ మూతపడిన తర్వాత సుదీర్ఘ కాలంగా ఇక్కడ మరో స్క్రీన్ అందుబాటులోకి రాలేదు. భారీ హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఉన్న సినిమాలను ఐమాక్స్ అనుభవంతో చూడటానికి ఇక్కడ జనాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ గ్యాప్ను భర్తీ చేస్తూ ఏఎంబీ క్లాసిక్ విక్టరీ మల్టీప్లెక్స్ ద్వారా ఈ కళ ఎట్టకెలకు సాకారం కాబోతుంది. త్వరలోనే ఈ ప్రీమియం డెస్టినేషన్ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి పక్కా టైం లైన్ సెట్ చేసుకున్నారు. వారణాసి, స్పిరిట్, డ్రాగన్ వంటి చిత్రాలను ఈ సరికొత్త ఐమాక్స్ స్క్రీన్పై చూడటానికి ఆడియన్స్ అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.